అందరికీ దసరా శుభాకాంక్షలు. దేవీ నవరాత్రుల్లో 4వ రోజు యొక్క విశిష్టత, అలంకారం, నైవేద్యం గురించి తెలుసుకుందాం. 4వ రోజు అశ్వయుజ శుద్ధ చవితి. శ్రీ దుర్గాదేవి అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. నైవేద్యంగా కేసరిని సమర్పిస్తారు. కానుగా సంపంగి పూలతో అమ్మవారిని అభిషేకిస్తారు. ఈ రవ కేసరిని లేదా సేమియా కేసరి తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. కేసరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. కావలసిన పదార్థాలు: 1 కప్ బొంబాయి రవ్వ, 1 కప్ పంచదార, జీడిపప్పు, కిస్మిస్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత అందులో జీడిపప్పును, కిస్మిస్ని వేసుకోవాలి. వేసుకుని ఒక 2 సెకండ్స్ పాటు దోరగా వేయించుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్ రవ్వని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. రవ్వని 2 సెకండ్స్ పాటు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రవ్వను కూడా తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసుకున్నాక 2 సెకండ్స్ పాటు వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతుంది. అందులో 1 కప్ షుగర్ని వేసుకోవాలి. 1 కప్ బొంబాయి రవ్వకి 1 కప్ షుగర్ సరిపోతుంది. షుగర్ బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. అలాగే చిటికెడు ఫుడ్ కలర్ని వేసుకోవాలి. నేను ఆరెంజ్ కలర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను వేసుకోవాలి. రవ్వను వేసుకుని కలుపుకోవాలి. లేదంటే బొంబాయి రవ్వ అనేది ఉండలుగా ఉంటుంది. ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే. ఇందులోని 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. వేసుకున్నాక దగ్గరికి పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, అమ్మవారికి సమర్పించే రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకుని మీరు కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. నైవేద్యాన్ని తయారు చేసుకున్నాం. ఇప్పుడు 4వ రోజు యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాము. శరన్నవరాత్రుల్లో 4వ రోజు చవితి. ఈరోజు శ్రీ దుర్గాదేవి అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ఈరోజు అమ్మవారికి కేసరి లేదా కేసరితో చేసిన అప్పాలను నైవేద్యంగా సమర్పించాలి. కేసరితో చేసిన అప్పాలను అమ్మవారికి అభిషేకంగా కూడా చేస్తారు. అదేవిధంగా అమ్మవారికి 4వ రోజున గంధపు పసుపు రంగుతో ఉన్న చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. అమ్మవారిని అప్పాలతో అభిషేకించడం చాలా మంచిది. 4వ రోజు అమ్మవారికి గంధంతో అభిషేకం చేయాలి. గానుగ పూలు, సంపెంగ, గన్నేరు పూలతో అమ్మవారిని పూజించి శ్రీ సూక్తం చదువుకుంటూ అమ్మవారిని పూజించాలి. ముందుగా పూలను వాసన చూడకూడదు. పూర్తిగా వికసించిన పూలను మాత్రమే అభిషేకానికి ఉపయోగించుకోవాలి. మీకు వీలుంటే 4వ రోజు పూజలో నిమ్మకాయలు, దానిమ్మకాయలు, మారేడుకాయలతో అమ్మవారిని పూజించాలి. లేకపోతే నిమ్మకాయలతో పూజ చేసుకోవచ్చు. ఈ 4వ రోజున సాంబ్రాణి లేదా గుగ్గులం నిప్పుల మీద వేసి అమ్మవారికి ధూపం ఇవ్వాలి. ఈ విధంగా చేయడం వల్ల సకల సంపదలు లభిస్తాయి. అదేవిధంగా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. 4వ రోజు అమ్మవారికి తేనెను నివేదన చేసి దానిని తీర్థంగా తీసుకుంటే దానివల్ల వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ విధంగా 4వ రోజున అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా పూజిస్తారు. అమ్మవారి యొక్క కృపా కటాక్షములు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోలో 5వ రోజు యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం గృహలక్ష్మి థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యాపారస్తులు వారి వ్యాపారాలు బాగా కొనసాగాలని అమ్మవారిని అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతారు. ఈ రోజు అమ్మవారిని సంపంగి పూలతో